నమస్కారం అమ్మా, నమస్తే అమ్మా, నమస్కారం. హాయ్ పిల్లలు, నమస్తే నమస్తే. హాయ్ హాయ్. నమస్కారం అమ్మా, నమస్కారం. ఏంట్రా, ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి, ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులు ఉందా? ఏంటమ్మా, టైఫాయిడ్ అని చెప్పారా? టైఫాయిడ్ అని చెప్పారు. ఫీవర్ 4 days నుంచి, ఫీవర్ 5 days కంప్లైంట్తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000కి రైజ్ అయ్యాయి సార్. వైడాల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. 4th day. బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ వస్తే? 1 week ఉండాల్సి వస్తుంది. ఏంటమ్మా, నువ్వేంటి? హారిక. ఇన్ఫెక్షన్ 30,000 ఉంది సార్. యాక్చువల్గా వీళ్ళు మనకి 5వ తారీఖే వచ్చారు సార్. ఆ రోజు అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వాలి. బయట ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి టోటల్ కౌంట్స్ 30,000 ఉన్నాయి. 4 days ట్రీట్మెంట్ తర్వాత ఈరోజు 6,000కి వచ్చాయి సార్. ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయింది. అంతా బాగానే ఉందమ్మా? ట్రీట్మెంట్ అంతా బాగుందా? బాయ్. ఏంటమ్మా, నువ్వేంటి? వచ్చింది సార్. నెక్స్ట్ టైం మీద ఐఎన్డి చేసాము. హైర్ యాంటీబయాటిక్స్ పెట్టాము సార్. ఫిఫ్టాస్ ఎంటసిన్ సబ్సైడ్ అయింది. 5th day ఈరోజు. రేపు డిశ్చార్జ్ పెట్టేస్తాం సార్. హలో, ఏంటి నీ పేరేంటి? భానుబి సార్. భానుబి. దుర్మాన్పేట్ తండా దగ్గర ఉంటారు సార్. యాక్చువల్లీ మదర్ ఫాదర్ వేరే దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలారంట. అదే సరిగ్గా చూడక ఫీవర్తో వచ్చారు సార్. ఏమ్మా, కొంచెం ఇంట్లో సరి ఉండదు. హార్ట్ పేషెంట్. నువ్వమ్మా పని చేసుకొని బతుకుతాం. ఈ పాపకేమో మా అమ్మ కాడ వదిలేసా. టైఫాయిడ్ జ్వరం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అంతని పెట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. బాగానే చూస్తారు సార్, కానీ నాకే కొంచెం బాగుండదు. ఎప్పుడు చనిపోతానో తెలియదు. అమ్మాయి కూడా ఏం కావాలి చూసి ట్రీట్మెంట్ కాదు, ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ రికమెండ్ చేయండి. చూసేస్తాను. సార్ చూస్తానన్నారమ్మా. రాసుకొని పెట్టి కలెక్టర్ గారు కూడా రాసుకోండి. హాయ్, నీ పేరేంటి? నివేదిక. గుడ్. పాప లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సార్. బ్రాంకో న్యూమోనియా కేసు. కాఫ్ 3 months నుంచి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చి చూసాక ఎక్స్రే తీస్తే బ్రాంకో న్యూమోనియా ఉంది. ఐవీ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేశాము. యాక్చువల్గా వీళ్ళు వ్యాక్సినేషన్ సరిగ్గా తీసుకోలేదు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నీ వచ్చాయి. కాకపోతే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళందరినీ రికార్డులో ఇప్పుడు పెడుతున్నారు కదా. అంతా రికార్డుకి వచ్చినాక లైఫ్ లాంగ్ ఆ రికార్డు అట్నే ఉంటుంది కదా, చేస్తున్నారు కదా. ఈ హాస్పిటల్ ఐపీ చేస్తున్నాం సార్. అంటే ఒకసారి ఐపీ రికార్డ్ ఒకసారి వచ్చిన తర్వాత అబ్బాయిలో మొత్తం రికార్డ్ అంతా పర్మనెంట్గా ఉంటుంది కదా. క్లియర్. నమస్కారం అమ్మా. ఏంటమ్మా, గుడ్. అదేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. నమస్కారం అమ్మా. ఏం చేస్తాం మనం? ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా. అంటే ఏంటమ్మా అక్కడ ఏంటి, వాటరా ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి సార్. మోస్ట్లీ వైరల్ లానే ఉంది. ఫీవర్, వామిటింగ్స్, కోల్డ్, కాఫ్. అదే తలనొప్పి, వాంతులు. అక్కడ మీకు డాక్టర్స్ రారమ్మా? వస్తున్నారు కదా, చూడరా? వస్తున్నారా? చూస్తున్నారా వాళ్ళు? కొంచెం రూట్ కాస్ కూడా అనలైజ్. ఓకే అమ్మా, స్పీడ్ రికవరీ. ఓకే అమ్మా. హాయ్, ఏంటి నీ పేరేంటి? మెహరన్. థ్యాంక్ యూ అమ్మా. ఏంట్రా, నువ్వేంటి స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? 5th class. ఓకే, గుడ్. వెళ్ళిపోయిందిలే. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్ 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 పిల్లలు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది
మొత్తం ల్యాబొరేటరీనా ఇది? నమస్కారం. ఇవన్నీ డిస్పోజల్సా? బయోమెడికల్. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతున్నాయి అంతా? ఎక్కడ ఇది ఎక్కడ స్టోరింగ్ ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. ఓకే. యాంటీనేటల్ కేసెస్ మనకి వస్తాయి. కేసెస్ ఇది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కదా ఇదంతా? ఎస్ సార్. ఇవి కూడా కొంచెం సెట్ చేయాలి కదా. ఎస్ సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా సెట్ చేస్తే ఇంకోటి పెరగదు. అలాగే సార్. ఎప్పటికప్పుడు కొంచెం స్మెల్ కూడా జాగ్రత్తగా చూసుకొని. ఓకే సార్. ఎవరు ఏజెన్సీ ఎవరు ఎన్ని హాస్పిటల్లో చేస్తున్నారు ఇతను? ఈ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ అది ఎవరు? ఇది ఏజెన్సీ QPMS ఏజెన్సీ సార్. 78 హాస్పిటల్స్ జోన్ 3 కింద వాళ్ళకి ఇచ్చాను సార్. జోన్ 3 కన్నా మొత్తం ఆయన చేస్తున్నాడా? జోన్ 3 సార్. మొత్తం 4 జోన్స్ అదే ఇచ్చినప్పుడు అవంతా డేటా వచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం హూ ఇది నెంబర్ 1, హూ ఇది నెంబర్ 2, హూ ఇది నెంబర్ 7లో L1 వచ్చి మీకు ఇచ్చాను. L1గా మెయింటెనెన్స్ మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తాం కదా. ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. వీళ్ళు మార్కింగ్ ఇస్తారు సార్ మెడికల్ సూపరింటెండెంట్. మార్కెట్ సూపరింటే కదా మనం కూడా అడుగుతున్న పేషెంట్ని. IVRS కూడా ఫీడ్బ్యాక్ అవి కూడా వస్తాయి కాబట్టి అన్నీ 360 డిగ్రీ చేసి వాళ్ళు సరిగా లేకపోతే కొంతమందిని పేమెంట్ ఇవ్వడం కానీ